బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో మరో పెద్ద పులి దాడి కలకలం రేపుతోంది. నిన్న పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మరొక ముందే మరొకరిపై దాడి జరగడంతో జనం జంకుతున్నారు. సిర్పూర్ మండలం దుబ్బగూడ శివార్లో ఓ వ్యక్తిపై పెద్ద పులి దాడి చేసింది. సురేష్ అనే రైతుపై పెద్ద పులి దాడి చేసింది. ఇక పులి దాడిలో గాయపడ్డ రైతును ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస పెద్ద పులి దాడులతో జనం బెంబేలెత్తుతున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లాలో మరో పెద్ద పులి దాడి కలకలం రేపుతోంది. నిన్న పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మరొక ముందే మరొకరిపై దాడి జరగడంతో జనం జంకుతున్నారు. సిర్పూర్ మండలం దుబ్బగూడ శివార్లో ఓ వ్యక్తిపై పెద్ద పులి దాడి చేసింది. సురేష్ అనే రైతుపై పెద్ద పులి దాడి చేసింది. ఇక పులి దాడిలో గాయపడ్డ రైతును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వరుస పెద్ద పులి దాడులతో జనం బెంబేలెత్తుతున్నారు. రైట్, ఇక దేశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. ఇక కొమరం భీం జిల్లా సిర్పూర్ శివార్ దుబ్బగూడలో పులి దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిధిలో ఇంకా పులి భయం వేయలేదు. నిన్న బెంగాలీ క్యాంపు చేనంబర్ విలేజ్ సమీపంలో గన్నార గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి పత్తి ఏరియాకు చేరుకు వెళ్ళగా ఆమెపై పులి దాడి చేసి చంపింది. ఈ సంఘటన జరిగి 24 గంటలు కాకముందే సిర్పూర్ టీ మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన సురేష్ అని రైతు పత్తి చేనులో పత్తి వేరేందుకు వెళ్ళగా వెనుక నుంచి వచ్చిన పులి సురేష్ మెడపై అటాక్ చేయగా పక్కన ఉన్న రైతులు గట్టిగా అరవడంతో పులి పారిపోయింది. తీవ్ర గాయాలైన సురేష్ ను కాగజ్నగర్ ఆసుపత్రికి తరలించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. వరుస పులి దాడులతో కాగజ్నగర్ కాయడ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుండి బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు మొత్తం 15 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ 15 గ్రామాల్లో 142 సెక్షన్ విధించారు. అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు 90 మందితో 15 బృందాలుగా ఏర్పడి పులి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. రైతులు ఎవరు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. పశువుల కాపర్లు అడవి లోపలికి వెళ్ళవద్దని అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సంజన. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్యామ్.